కరీంనగర్లో రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన గాలులకు బొమ్మకల్ ఒడ్డెర కాలనీలో ఓ ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. ఇల్లు కూలిపోవడంతో కుటుంబం బోరున విలపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రాత్రి విధ్వంసం సృష్టించిన గాలివాన ఏదైతుందో గాలివానకు బొమ్మకల్ దగ్గరన ఉన్న వడ్డెర కాలనీలో ఒక ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. మనం ప్రస్తుతం ఆ ఇంటి దగ్గరే ఉన్నాం. ఇది దర్వాజా. నిన్నటి వరకు ఇది ఒక ఇల్లు. అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చిన గాలివానతో రేకులు లేచిపోయి ఎక్కడెక్కడో పడిపోయిన పరిస్థితి ఉంది. కిలోమీటర్ దూరం వరకు కూడా రేకులు వెళ్ళాయి. ఒక్క రేకు కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఈ కూలీనాలు చేసుకునే ఈ కుటుంబం మొత్తం కూడా సర్వం కోల్పోయిందని చెప్పవచ్చు. ఇక్కడ ఒక వస్తువు కూడా పనికి రాకుండా పోయింది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, అసలు రాత్రి ఎన్ని గంటలకు జరిగింది? ఇది ఎలా జరిగింది? నిన్న నేను వర్క్కి వెళ్ళి 7కి ఇంటికి వచ్చినాక అన్నీ అయిపోయిన తర్వాత తిని 9:30 అవుతుంది. పడుకున్నాము. ఆ టైంకి నేను వర్క్ చేసుకుంటున్నా. అక్కడ కూర్చొని చిన్న ల్యాప్టాప్లో నా వర్క్ నేను చేసుకుంటున్నా. నా వైఫ్ను నా ఇద్దరు పిల్లలు బెడ్ పైన పడుకొని ఉన్నారు. ఓకే, నార్మల్గా వర్షం పడుతుంది కదా, ఓకేలే, అంతేం ఉండదు. నార్మల్గా ఇక సీజన్ చేంజ్ అవుతుంది, వస్తూ ఉంటుంది అనుకుంటే నార్మల్గా ఉండి ఒక్కసారి పిడుగు పడ్డట్టు అయింది. పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చేసిన తర్వాత గాలి వచ్చింది. గాలితోటి అప్పటికేం కాదనుకున్నాము, ఎక్స్పెక్ట్ కూడా చేయలే. మెల్లగా ఒకటేసారి ఉన్నట్టుండి రేకులు అనేవి గాలితోటి లేచిపోయినాయి. అప్పుడే నా భార్య నా పిల్లలు బెడ్ పైన పడుకొని ఉన్నారు. గోడలు కూలేసరికి ఇటు నుంచి ఇటు తిరుగుతూనే ఉన్నాము. జస్ట్ ఇక పాపమే పిల్లల పైన బ్రిక్స్ పడతాయి అనుకొని నా భార్య పిల్లల పైన పడుకునేసరికి నా భార్య నడుము మీద బ్రిక్స్ పడ్డాయి. ఆమెకు నడుము గాయాలైనాయి, దెబ్బలు తాకినాయి. లేచి చూసేసరికి అవన్నీ ఊలిపోయి ఉన్నాయి. మీద రాలుతూనే ఉన్నాయి. ఇటురికి నాకు ఈ గూడ ఊలుతుంది, అటురికి నాకు ఆ గూడ ఊలుతుంది. అసలు ఎట్లా బతికి బయటపడ్డామో తెలియదు. అసలు మేము ఒక షాక్లోనే ఉన్నాం. ఆమె తల్లిని నేను నాకు బెడ్ల పైన కాలుకు పడ్డాయి. పిల్లలు అందుకొని ఉరకంగా సొలిగి ఆ ఇటుక పిల్లల మీద పడ్డాయి. ఇద్దరు పిల్లలకు గుంజుకొని పోవంగా ఉండటానికి ఒక గూడు పిల్లలకు నీడు ఉండాలని మహిళా సంఘాలన్నీ ఎత్తుకొని అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటున్నాను. నా భర్త లేడు, కూలి కాయకిలు చేసి నేను 10 ఇసురు నా బిడ్డ మంచిగా ఉండన్నాను కొనిచ్చిన. మొన్ననే 80,000 పెట్టి ఇళ్ళల్లో పోయిర్రు. అట్లా సున్నం వేసుకొని నెల కూడా వెళ్ళలేదు సారు. ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి ఇంత మళ్ళీ నీడలేక తయారైతే కాయకిలో కూల చేసుకొని తిని వాళ్ళు ఉంటారు. ఆ పిల్లలకు న్యాయం చేయాలి కంటే సార్. మాకు నెల రోజులు కూడా కాలేదు. ఒక చిన్న రేకుల ఇల్లు కట్టుకున్నారు. 2 రూమ్ల రేకుల ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేశారు. నెల రోజులు కూడా కాలేదు. నెల రోజులు కాకముందే ప్రకృతి ఈ రూపంలో ఆ కుటుంబం పైన పగబట్టిందని చెప్పవచ్చు. మనం విజువల్లో చూడవచ్చు. ఇదే మంచం మీద రాత్రి పిల్లలతో కలిసి తల్లిదండ్రులు పడుకొని ఉన్నారు. ఎంత అంటే అసలు కూలిపోతున్న శబ్దానికి లేచి ఇటు పక్కకు వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది. మంచం నామరూపాలు లేకుండా అయిపోయింది. ఒకవేళ ఆ మంచం మీద పిల్లలు ఆదమరిచి నిద్రపోతుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఈ గోడ కనుక కూలితే ఎంత ప్రాణ నష్టం జరిగేదో మనం ఒకసారి ఊహించుకుంటేనే భయానకంగా ఉంది. పైసా పోగేసుకొని చిన్న రేకుల ఇల్లు కట్టుకున్న ఈ ఇల్లు తమ గూడు కోల్పోవడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, వడ్డెర కాలనీ నుంచి.